బలమైనటువంటి శివసేన టోటల్గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇండియా పక్కన చేరింది. ప్రజలు చాలా చైతన్యవంతులైన విషయం మరొకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టమైంది. శివసేన పెట్టింది ఎందుకు, శివసేన ఏ లక్ష్యాల కోసం పెట్టారో, ఆయన కొడుకు పార్టీని ఎవరి చేతిలో పెట్టాడు, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకంగానైతే శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారో, మహారాష్ట్ర ప్రజలు కూడా ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడడం అనేటువంటిది ఎన్నికల్లో మరొక ప్రత్యేకతని సందర్భంగా పనిచేస్తుంది. మహారాష్ట్ర ప్రజలు వారసత్వం చూడలే, మహారాష్ట్ర ప్రజలు బాలాసాహెబ్ యొక్క ఆలోచన విధానాన్ని చూశారు, ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చూశారు, బాలాసాహెబ్ ఠాక్రే యొక్క స్ఫూర్తిని చూశారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ అవకాశవాదం, అహంకారంతో మునిగిపోయేటువంటి నావనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉద్ధవ్ ఠాక్రేని కానీ రాజకీయ కురువృద్ధుడుగా నా కనుసైగల్లో మహారాష్ట్ర నడుస్తుందని, నా కనుసైగల్లో మరాఠవాడ ఉంటుందని ప్రగల్భాలు పలిపెట్టేటువంటి శరద్ పవార్ గారి పట్ల కూడా ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో మనము అర్థం చేసుకోవచ్చు. 102 సీట్లలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా సీట్లు వస్తా ఉన్నది, తగ్గుతా ఉన్నది. ఇంకా 18 సీట్లు 20 సీట్లకు చేరుకున్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఇటీవల జరిగినటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ చూసాం. జమ్మూ కాశ్మీర్లో అత్యధికమైనటువంటి ఓట్లతో, గతంలో ఎన్నడూ లేనటువంటి సీట్లతో జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల మద్దతు కూడగట్టుకున్నాం. హర్యానాలో ఎవరు ఊహించని విధంగా అత్యధికమైనటువంటి సీట్లతో హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాలను నిలబెట్టకపోయినా మా పాత్ర మేము పోషించాము. గతంలో సీట్లు కానీ ఓట్లు కానీ మాకు అంతే వచ్చాయి. కానీ మహారాష్ట్రలో చూస్తే మా ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య చాలా గణనీయంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో 138 సీట్లుంటే వీళ్ళందరూ కలిసి 28 సీట్లకు వచ్చారు. మాకు బీజేపీకి 138 సీట్లు వస్తే రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మరి కూటమికి 28 సీట్లు వచ్చాయి. ఇంకా తగ్గుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే. ఈరోజు చూస్తుండాలి, సంజయ్ రౌత్ అనేటువంటి ఒక పనికిరాని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. కనీసం చెప్పడానికి సిగ్గుండిపోయేది ఆయన. ఈవీఎంస్ మేనేజ్ చేశారు, ఈవీఎంస్ కుట్ర చేశారు. మరి జార్ఖండ్లో ఎందుకు మాట్లాడావు కుట్ర జరిగినప్పుడు? గత పార్లమెంటరీ ఎలక్షన్స్లో మెజార్టీ వచ్చింది కదా మీకు మహారాష్ట్రలో. అప్పుడు ఈవీఎంలు పనిచేయలేదా? అప్పుడు ఈవీఎంలు పొరపాటు లేదు. ఈ దేశంలో చాలా అలవాటైంది కాంగ్రెస్ పార్టీకి, అలా సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు. రాహుల్ గాంధీతో సహా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పొరపాటు జరిగిందని ఎలక్షన్ కమిషన్ మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళు గెలిస్తే తెలంగాణలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే కర్ణాటకలో ఈవీఎంలు బాగున్నట్టు,
వాళ్ళు గెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్లో గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు, బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఒక అలవాటు కాంగ్రెస్ పార్టీకి అయింది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడము, ఇతర దేశాలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ పట్ల, భారతదేశం పట్ల, నరేంద్ర మోడీ పట్ల విషయం చల్లడము, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడము కాంగ్రెస్కి అలవాటైంది. ఈరోజు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీట్లలో కూడా పాగా వేసింది. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు రాలేదు. 2 పార్లమెంట్ సీట్లుంటే నాందేడు సీటును బీజేపీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫలితాలు పూర్తిగా వస్తాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి సీట్లో బీజేపీ గట్టి పోటీ, ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర అక్కడ మరి సోనియా గాంధీ కుటుంబ సభ్యురాలైనటువంటి ప్రియాంకకు పోటీగా బీజేపీ ఒక సాధారణ మహిళా కార్యకర్తను పోటీ పెట్టి నిలబడడం జరిగింది. ఓవరాల్గా దేశమంతా కూడా ఈరోజు, ఎందుకంటే మహారాష్ట్ర చాలా కీలకమైనటువంటి రాష్ట్రం మన దేశంలో, ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ మహారాష్ట్ర ఆర్థిక రాజధాని మన దేశానికి. అటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు 3వసారి అధికారంలో రావడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మరి ప్రజల యొక్క విశ్వాసానికి అద్దం పడుతుందని చెప్పి మనవి చేస్తూ, నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైనటువంటి పార్టీలకు నాయకత్వం వహించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి, ఏక్నాథ్ షిండే గారికి, అజిత్ పవార్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. మహారాష్ట్రలో మంచి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఆయన పార్టీ తరఫున వసూలు చేసి మహారాష్ట్రకు పంపించినా కూడా పనిచేయలేదనే విషయం అర్థం చేసుకుంది. ఎవరంటున్నారు? నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణకైతే తెలంగాణ నుంచి ఇప్పుడు అది ఆయన అడగాల ప్రశ్న. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ అడుగు పెడితే, ఎక్కడెక్కడ ప్రచారం చేస్తే, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పోవాలని ప్రధానమైనటువంటి లక్ష్యము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 2వ లక్ష్యం. ఈ రెండింటి కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు తప్ప రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో, రేవంత్ రెడ్డికో ఓట్లేదు. ఒకటి టీఆర్ఎస్ పోవాలి,